రాజమండ్రిలో 4 రోజులు సేవకుల మీటింగు జరిగింది. పరిశుద్ధాత్మ పాఠశాల. ఆ 4 రోజులు మంచి వాక్యముతో, మంచి పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడి మేము ఇంటికి వచ్చేద్దామని రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాం. అనేక మంది దైవజనులు వచ్చారు. కాకినాడ వెళ్ళేవాళ్ళు కాకినాడ వెళ్తున్నారు, విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం వెళ్తున్నారు, విజయవాడ, వరంగల్ వాళ్ళకి వెళ్ళాల్సిన ఊళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. నాతో పాటు 4-3 దైవజనులు కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నా ట్రైన్ ఇంకా రావాలి. నేను అక్కడే కూర్చున్నాను. 50 సంవత్సరాలు ఉన్నటువంటి దైవజనుడు నా పక్కనే కూర్చున్నాడు. కూర్చొని ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు మేము మాట్లాడుకున్న తర్వాత ఆయన కాకినాడ వెళ్ళేటువంటి ట్రైన్ వచ్చింది. గబగబా బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరా పక్కన చూస్తే కవర్ మిగిలిపోయింది. ఈ కవర్ తీసుకుని నేను గబగబా నేను ఆయన వెనకాల పరిగెత్తుకెళ్ళాను. ఆయన ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. నేను గబగబా తీసుకెళ్ళి, అయ్యగారు ఇదిగోండి మీరు కవర్ మర్చిపోయారు అని నేను ఇచ్చాను. ఆయన తీసుకున్నాడు, కామ్గా కూర్చున్నాడు. నేను అలాగే నుంచున్నాను. అయ్యా మీ ట్రైన్ కూడా వస్తుంది కదా, ఏంటి మీరు ఇక్కడే ఉండిపోయారు అన్నాడు. నేనన్నాను, అయ్యా మీరు పెద్ద దైవజనులు కదా, నేను ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటా తీసుకొచ్చి మీకు కవర్ ఇచ్చాను కదా, కనీసం మీరు థ్యాంక్స్ బ్రదర్ అని నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీకు మాకు హెల్ప్ చేసినందుకు నీకు థ్యాంక్స్ అని ఒక మాట కూడా చెప్పరా అన్నాను. ఆయన పెద్దోడు కదా, లేచి నిలబడి ఆయనకి సిగ్గేసిపోయింది. సరే చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సరే బ్రదర్ అని నేను వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని పుట్టించినందుకు మనం దేవునికి థ్యాంక్స్, కృతజ్ఞత మనం చెప్పాలి. మన కోసము సృష్టిని ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏమి ఉంచాలో, ఏమి ఉంచకూడదు, సమస్తమును మనకి ఆహారాన్ని అనుగ్రహించిన దేవుడికి మనము కృతజ్ఞత చెప్పాలి. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, వాకిలి ఇస్తున్నాడు, భార్య బిడ్డలను, పిల్లలను, ఉద్యోగాన్ని, జాబుని, సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి మనము ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కలిగి మనం ఉంటే మనం ఎప్పుడు కూడా మనం దీవించబడతాం, ఎప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడతాం, ఎప్పుడు కూడా మనం బలంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ముందుగానే తండ్రి ఈ కార్యం మీరు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, థ్యాంక్స్ అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తండ్రికి థ్యాంక్స్ చెప్పేవాడు. మరి మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మన కోసం పాపంలో ఉన్న మన కొరకు, నశించిపోతున్న మన కొరకు, నాశనం అయిపోతున్న మన కొరకు, అగ్నిలోకి వెళ్ళిపోతున్న మన కొరకు, నిత్యము ఏడుస్తూ ఉండేటువంటి ఆ నరక కోపంలోకి వెళ్ళిపోతున్నటువంటి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని వెలపెట్టి కొన్నందుకు మనం దేవునికి ఎప్పుడు థ్యాంక్స్, ఎప్పుడు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనల్ని పుట్టించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనల్ని పోషిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనల్ని కాపాడుతున్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రోగాలు శత్రువు చేతుల నుంచి కాపాడుతున్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తన దేవదూతలను మన దగ్గర పెడుతున్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మంచి జాబు పని అనుగ్రహించినందుకు, భార్య బిడ్డలను అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తన నిత్య మహిమను, పరలోక రాజ్యాన్ని మనకి దేవుడిచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.